మళ్ళీ హఠాత్తుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ అయితే పయనమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ప్రయాణం వెనక అసలు కారణాలు ఏంటి అనేది ఒక చర్చ అయితే మొదలైంది. వాస్తవానికి ఉపరాష్ట్రపతి నామినేషన్ కార్యక్రమంలో అయితే ఆయన పాల్గొంటారు అనేది అధికారికంగా చెబుతున్నమాట. ఈ నేపథ్యంలోనే సీఎం ఢిల్లీ పర్యటన మీద చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించి కీలక రాజకీయ నిర్ణయం దిశగా అడుగులు వేయబోతున్నారు అనేది. అంతేకాదు మంత్రి లోకేష్ కూడా ఢిల్లీ వెళ్ళబోతున్నారు అనే ప్రచారం అయితే జరిగింది. ఇద్దరు కీలక నేతలు అధికారిక పర్యటన నిమిత్తమే ఢిల్లీ వెళుతున్నారని చెబుతున్నా ఇద్దరు ఒకేసారి వెళ్ళడం, ముఖ్యమంత్రి కన్నా ముందే లోకేష్ ఢిల్లీ వెళ్ళాలని నిర్ణయించుకోవడం మీదే ఒక చర్చ అయితే నడుస్తుంది. వాస్తవానికి పార్లమెంటరీ బోర్డు సమావేశం అయితే జరుగుతోంది ఢిల్లీలో బీజేపీకి సంబంధించి. ఎన్డీఏ పక్షాల సమావేశం కూడా జరగబోతుంది. ఈ సమావేశానికి ఎన్డీఏ పక్షాల నేతలను ఆహ్వానించారు. ప్రధానంగా ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసి ఎన్డీఏ భేటీలో ఆమోదం తీసుకుంటారు. అలాగే ఎన్డీఏ పక్షాల నేతల సమక్షంలో కూడా ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఎన్డీఏ నేతల సమావేశానికి చంద్రబాబు అయితే హాజరవుతారు. అలాగే నామినేషన్ కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. ఇదే నేపథ్యంలో లోకేష్ కూడా పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ అయితే తీసుకున్నారట. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం రాష్ట్రానికి సంబంధించి పలు ప్రాజెక్టుల మీద ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులతో కూడా చర్చించే అవకాశం ఉంది. మరోవైపు నిధుల సాధనకే లోకేష్ ఢిల్లీ వెళ్తున్నామని చెబుతున్నారు. అమిత్ షాతో కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని, ఏపీలో ఒక కీలక రాజకీయ నిర్ణయం తీసుకునే విషయంలో చంద్రబాబు అలాగే మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పెద్దల్ని సంప్రదిస్తున్నారు అనేది ఇక్కడ కీలకమైన అంశం. అయితే కీలక అంశాలంటే ఏముంటాయి రాజకీయ నిర్ణయాలంటే? ఆల్రెడీ ఇంతకుముందే లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి నేరుగా అమిత్ షాతో చర్చించారు, మాట్లాడారు అనేది. అయితే ఇప్పుడు తాజాగా 2 ఛార్జ్ షీట్లు అయితే దాఖలు చేశారు ఇందులో సిట్. ఈ 2 ఛార్జ్ షీట్లు దాఖలైన తర్వాత దాదాపుగా అంతిమ లబ్ధిదారుడు లిక్కర్ స్కామ్లో జగనే అనేది ఒక నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ అంతిమ లబ్ధిదారు లెక్క తేల్చే విషయంలో కేంద్రంతో చర్చించబోతున్నారా అనేది ఇక్కడ కీలకమైన అంశం. ఒకవేళ ఈ కేసును ఈడీ కూడా దర్యాప్తు చేస్తుందా అనేది, కేంద్రం గనక చొరవ తీసుకుంటే ఈడీ ద్వారా అంతిమ లబ్ధిదారిని అరెస్ట్ చేయాలి అనే ప్రయత్నం చేస్తున్నారట. మొత్తానికైతే ఇక లిక్కర్ స్కామ్ గేమ్ ఓవర్ చేయబోతున్నారా, ఇంకా ఫైనల్ దశకు వచ్చిందా? ఈడీ ఆల్రెడీ ఇందులో ఇన్వాల్వ్ అయ్యింది. అయితే ఇక్కడ ఈడీ ద్వారా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే ప్రయత్నం కనుక జరిగితే అది ఆ అరెస్ట్ అనేది కేంద్రం ఖాతాలోకి వెళ్ళిపోతుంది. అదే కనుక సిట్ కనుక అరెస్ట్ చేస్తే, సిట్ కనుక జగన్మోహన్ రెడ్డి అదుపులోకి తీసుకుంటే అది రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలోకి వెళ్తుంది. అంటే కేంద్రమే అరెస్ట్ చేసింది, చట్టం తన పని తాను చేసుకువెళ్ళిపోయింది అని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఒక కసరత్తు ఏమన్నా మొదలైందా? మొత్తానికి ఢిల్లీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తికరమైన అంశం.